ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నాతో ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ రోజు మరియమ్మ పాడింది, ఈరోజు మనం పాడదాం. లూకా సువార్తలో ఉన్న మొదటి అధ్యాయంలో 46 నుండి 55 వచనాల్లో ఉన్న ఆ పాట. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో గమనిస్తున్నాను, పారవస్యం కొరకు తన్మయులైపోవడానికి, మనల్ని మనం మర్చిపోవడానికి పాడే పాటలను స్తుతి ఆరాధన అనుకుంటున్నాం. నిజమైన స్తుతి, నిజమైన ఆరాధన ఏంటంటే మన స్థితి మనం గుర్తించి, మనలోనూ చరిత్రలోనూ దేవుని యొక్క కార్యాన్ని గుర్తించి, ప్రస్తుతాన్ని ప్రశ్నించి, మంచి భవిష్యత్తు, దేవుడు మన కొరకు ఉంచిన భవిష్యత్తు కొరకు నిరీక్షింపజేసేదే స్తుతి ఆరాధన. మరియమ్మ పాడిన పాట ఒక విప్లవ గీతం. తన స్థితిని తాను గమనించింది. తన జీవితంలోనూ చరిత్రలోనూ దేవుని యొక్క కార్యాన్ని ప్రకటించింది. తన ప్రస్తుతాన్ని, తన పరిసరాలని తాను ప్రశ్నించింది తన యొక్క గీతంలో. అందుకనే ఈ పాటకి విప్లవ గీతము అని పేరు పెట్టాను. లూకా సువార్తలో మీరు గమనిస్తే సువార్త అంతా పాటలు ఉన్నాయి. ఎలిజబెత్ అమ్మ పాడింది, జకరియా పాడాడు, మరియమ్మ పాడింది, దూతలు పాడారు. వరుసగా మనకి పాటలు లూకా సువార్త అంతా కనబడుతుంది. లూకా సువార్త అంతా విప్లవం కూడా కనబడుతుంది, దేవుని విప్లవం. మొదటి వారిని కడపటి వారు గాను, కడపటి వారిని మొదటి వారు గాను, నిండినోళ్ళని ఖాళీ చేయడం, ఖాళీగా ఉన్న వాళ్ళని నింపడంలోను, భూమిలో ఈ లోకాన్ని తల్లక్రిందులు చేయి ఆ యొక్క విప్లవాన్ని దేవుడు ప్రారంభించాడు. ఆ ఘట్టాలే మనకు లూకా సువార్తలోను అపోస్తుల కార్యాల్లోనూ మాటి మాటికి కనబడతాయి. ఆ ఘట్టం ఎక్కడ ప్రారంభమైంది? మరియ గర్భంలో దైవం మనుష్య కుమారునిగా రావడం, ఆ వాక్యం శరీరధారిగా అవడంతో ఆ విప్లవం ప్రారంభమైంది. ఆ పాటకు మాట మరియమ్మ నోట వచ్చింది. దాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. దానికి ముందు ఈ సంవత్సరం అంతా నాతో ప్రతి వారం వాక్యాలు నేర్చుకున్న మీ అందరికీ నిండు వందనాలు, మరలా క్రిస్మస్ శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం కంటిన్యూ చేస్తాను. ఎదుటున్న మేబీ 2 వారాలు కానీ 1 వారం కానీ కొంతమంది గెస్ట్ ప్రీచర్స్ని పిలిచాను. మా ఊర్లో పాస్టర్ గారు తెలుగులోనే వాక్యాన్ని మనకి చెబుతారు. దయించి రండి, ఆశీర్వాదాలు పొందండి. మీ యొక్క కామెంట్స్ చూస్తున్నాను, మీరు ప్రశ్నిస్తున్నారు, నాకు అది చాలా ఇష్టం. నన్ను నా మాటను బట్టి నమ్మొద్దు. అది దేవుని వాక్యమా, దేవుని వాక్యానికి ఎంత దగ్గరగా ఉంది అని ఆలోచించండి, ప్రశ్నించండి. ఆలోచించేవారు, ప్రశ్నించేవారు ఎదుగుతారు. ఎదగాలని, మీరు విశ్వాసంలో నిలవబడాలని నా యొక్క ప్రార్థన. అందుకనే నా ప్రయత్నాలన్నీ.
నా యొక్క భాషలో మీరు గమనించుంటారు, కొంతమంది అభ్యంతరం కూడా చెప్పారు. అబ్రహాం అంటే, మోషే అంటే, దావీద్ అంటే, పౌల్ అంటే, సారా, హాగరు, మిరియాము, మరియా, ఎలిజబెత్, వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు ఏదో నాకు తెలిసినట్టు చెబుతాను. నిన్న మొన్న నాకు వాళ్ళు ఎదురైనట్టు చెబుతాను. కారణం ఏంటంటే వాళ్ళు మనలాంటి మనుషులే. తేడా ఏంటంటే మన ముందు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే మనుషులే. తేడా ఏంటంటే వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు చివరి వరకు నిలకడగా ఉన్నారు. మనుషులు అని ఎందుకంటున్నానంటే మనలాగే వాళ్ళు కూడా సామాజికమైన ఒత్తిడికి లోనయ్యారు. మానసికంగా అప్పుడప్పుడు అలసిపోయారు. కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఏకాకులు అయ్యారు. మనలాగే వాళ్ళు కూడా స్వార్థం ఉంటుంది. అంతేకాదు మనలాగే అప్పుడప్పుడు జాలి కూడా ఉంటుంది. పెట్టిన పేర్లు ఉన్నాయి కదా, చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఈ భక్తులందరూ మనలాంటి మనుషులే. అందుకనే ఏదో అభిమానంగా సొంతోళ్ళ మనోళ్ళ వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వీళ్ళే కాదు, కొంతమంది మనకి విలన్స్ ఉంటారు. మన బైబిల్ చదివినప్పుడు ఎవరు ఫరోలని, ఎవరు కైసర్ అని, హేరోదులని, పిలాత్ అని, వీళ్ళు మనలాంటి మనుషులే. ఎక్కడో గతంలో ఉన్నారు, ఇప్పుడు లేరు అని అనుకోను. అబ్రహాములు నాకు ఎదురవుతారు ఈ రోజుల్లో. మోషేలు, దానియేలు, దావీదులు, పౌలులు నాకు ఈ రోజుల్లో కూడా ఎలా ఎదురవుతారో, హేరోదులు, పిలాతులు, కైసర్లు కూడా నాకు కనబడతారు. ఎక్కడో కోటల్లో కాదు, చట్టసభల్లో కాదు, మన పుల్పీట్ల మీద చూస్తున్నా. మన పుల్పీట్ల మీద ఆ హేరోదులు వస్తున్నారు. ఆ కైసర్లు మనము పూజిస్తున్నాము అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు అనుకుంటున్నాం. మనకు చుట్టూరు కనబడేది వాళ్ళే. మిరియాములు, మరియలు, ఎలిజబెతులు మనకి రోజు ఎదురవుతూ ఉన్నారు. అందుకని నేను పునీతులని, పరిశుద్ధులని, భక్తిపరులని, పవిత్రులని పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయను. కారణం వాళ్ళు మనలాంటి మనుషులు. ఈ క్లెయిమ్స్ అనేవి మన మనుషుల మీద మనం వేసే ముసుగులు. వాళ్ళు పరిశుద్ధులు అన్నా మనం పరిశుద్ధులు అన్నా ముసుగేసేస్తున్నాం. అద్దాలతో డబ్బాలు కడుతున్నాము. ఇదిగో వాళ్ళని ముట్టుకోకండి, వాళ్ళు అలా చేసి ఉండరు అంటున్నాము. ఇదిగో మమ్మల్ని ముట్టుకోకండి, మేము అలా చేయము అంటున్నాము. అందుకనే మనుషుల్లా, ఆ మనుషుల్ని మనలాంటి మనుషుల్లా నేను చిత్రీకరిస్తాను. అందుకనే ప్రసంగాలు చేసినప్పుడు నాకు రెండో గొంతుకు రాదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో ఎలా మాట్లాడతానో అలాగే వీళ్ళ గురించి ప్రస్తావించినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీతో కూర్చుని మాట్లాడినట్టు మాట్లాడతాను. దీనికి అంతస్తులు లేవు. మనుషుల గురించి ప్రస్తావించినప్పుడు మనుషులుగానే ప్రస్తావిద్దాం. ఒకటి, వీళ్ళలో దేవుని యొక్క కార్యం జరిగింది, మనలో దేవుని యొక్క కార్యము జరుగుతుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మొన్న ఒక వీడియో చేశాను, దయనొందిన స్త్రీ అని. హన్నా అవమానించబడింది పిల్లలు లేక. అర్థం చేసుకోలేని భర్త,
ఇది ఇలా తాగేసి వచ్చావు చర్చికి అని చెప్పేసిన పూజారి. ఇంకెప్పుడు అని అడిగిన ప్రజలు. అవమానం, అవహేళన, అనుమానం ఇవన్నీ చూసింది హన్న. దీనురాలు, దయ పొందింది. మరియమ్మ మనలాంటి మనిషే. మన ఇంట్లోనూ మన ఇంటి పక్కనో పుట్టే ఉండొచ్చు ఇప్పుడుంటే. అవమానాన్ని చూసింది, అనుమానించబడింది, అవహేళన చేయబడింది. ఎవరికన్నా అని అడిగిన వాళ్ళు ఉన్నారండి. నాకేనా అని యోసేపే ఆలోచించాడు. అవమానించకూడదు అని ఆలోచనలో పడిపోయాడు. అదే పెద్ద అవమానం కూడా. మనలాంటి ఒక వ్యక్తిలో నుండి దైవం రావడమే ఒక అద్భుతం. దయ నొందిన స్త్రీ ధన్యురాలు. మనలాంటి స్త్రీ అనగానే నాకు మొన్న ఈ విషయం విన్నాను. మొన్న విన్నాను కానీ ముందే జరిగింది. పాలస్తీనా దేశంలో స్నేహితుడికి భార్య నిండు గర్భిణి, 9వ నెల. టైం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి. నిజంగా జరిగింది ఇది. హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళున్న బెత్లెహేములో, అది తన ఇల్లు ఏంటంటే మనం యేసు ఇక్కడ పుట్టాడని నమ్మే ఒక చోటు ఉంది కదా, ఆ వీధి చివరనే వాళ్ళ ఇల్లు. బయలుదేరారు. అంటే ఇప్పుడు కార్లు ఉన్నాయి కాబట్టి ఈ కారుని పిలిచి ఎక్కి భర్త భార్య కారులో సిటీలో ఉన్న నగరానికి వెళుతుంటే వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారో తెలియదు కానీ అక్కడ ఉన్న ఇశ్రాయేలీల యొక్క సైనికులు, అంటే ఇశ్రాయేలీలను అందరిని అంటలేదండి, ఆ రోజున అక్కడ ఉన్న సైనికులు చేసే పనులు అయ్యి ఆఫ్ చేశారంట. ఆఫ్ చేసి ఎక్కడికి అన్నారంట. టైం అయిందండి, హాస్పిటల్కి వెళ్తున్నాను, పిల్లనో కనడానికి అంటే, కుదరదు, ఇప్పుడు రీస్కెడ్యూల్ చేయడానికి వీలు కాదా అన్నారంట. మూర్ఖత్వం. ఓ మాటలో చెప్పాలంటే ఆ రోజు యోసేపు మరియల ప్రయాణం అలాగే జరుగుంటుంది. ఇక్కడెక్కి అక్కడ దిగిన అంత తేలిక కాదండి. ఎవరైనా పెళ్ళయి పిల్లలు కన్న వాళ్ళు కానీ పిల్లలు కన్న భార్యలు ఉన్నవాళ్ళు కానీ అర్థమవుతుంది ఆ నిండు గర్భంతో ప్రయాణం చేయడం అనేది. హాస్పిటల్కి వెళ్ళడమే కష్టం. చాలా దూరం ప్రయాణం చేశారంట. ఆ తల్లి, ఈ జాక్స్బీ యొక్క స్నేహితుడి యొక్క భార్య అవమానం చూసింది, అపహరణ పొందింది. ఇవి జీవితంలో 2000 సంవత్సరాల క్రితం మరియకు జరిగింది, ఇప్పుడు మరలా జరుగుతుంది. ఇప్పుడు మనకు జరుగుతున్నాయి, అప్పుడే జరిగినాయి. కారణం మరలా చెప్తా. ఇప్పుడు కానీ అప్పుడు కానీ మనుషులే. సామాజిక ఒత్తిడులు ఉంటాయి, కుటుంబ బంధాలు ఉంటాయి, వైరాలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది. కాస్తో కోస్తో మనలో మానవత్వం, జాలి అనేది కూడా ఉంటుంది. మర్చిపోకండి, మనుషులమే. ఇలాంటి అవమానించబడిన మనుషులు, అపహసించబడిన మనుషులు, అనుమానించబడిన మనుషుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. అప్పుడు ఇప్పుడు దైవమే. ఎక్కడ అవమానం ఉంది, ఎక్కడ ఆకలి ఉంది, ఎక్కడ బాధ ఉంది, ఎక్కడ ఎవరు నింద పొందుతున్నారు చూస్తాడు.
వాళ్ళ ద్వారా దైవం తన కార్యాన్ని జరిగిస్తాడు. మరియ జీవితంలో దేవుని యొక్క కార్యం అందుకనే అలాగే జరిగింది. దీన స్థితిలో ఉన్న దాసురాలు అవమానించబడుతుంది, అపహేళనలో ఉంది. కావాలని తన ద్వారా దేవుని యొక్క కార్యాన్ని, బలత్కార్యాన్ని దైవం తన యందు తన ద్వారా జరిగించాడు. ఆ విషయం తెలిసిన వెంటనే గళం ఎత్తింది, పాట పాడింది, ఒక విప్లవ గీతాన్ని పాడింది. ఎందుకు విప్లవం అది గమనించలేదు. కానీ తర్వాత అధ్యాయం 2వ అధ్యాయము 34వ వచనంలో స్మూయేను ప్రార్థన చేస్తూ అంటాడు, ఇదిగో ఇశ్రాయేలులో అనేక మంది పడుటకును తిరిగి లేచుటకును ఈ బిడ్డ ఒక అని చెప్పడం జరిగింది. వివాదాస్పదమైన గుర్తు అంటాడు. ఈ యొక్క తల్లకిందులు చేయు దేవుని యొక్క విప్లవం ఉంది కదా, అదంతా మనము క్రీస్తు జీవితంలో మరలా చూస్తాము. యేసయ్యే ప్రసంగంలో 6వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు వాళ్ళ కళ్ళలో చూసి చెప్పాడు. బీదలు అలా చూస్తున్నారు, ఆకలితో ఉన్నారు. బీదలైన మీరు ధన్యులు అంటాడు. చెప్పి ఆకలితో ఉన్నారు కదా, తృప్తిపరచబడతారు. కన్నీళ్ళతో ఉన్నారు కదా, మీ నోట్లో నవ్వు ఉంటుంది అంటాడు. ద్వేషించబడుతున్నారు కదా, నిందించబడబడుతున్నారు కదా, వెలివేయబడుతున్నారు కదా, మీ పేరు చెడిపోతుంది కదా, మీకు పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన ఫలం ఉంది అంటాడు. అని చెప్పి ధనవంతులు ఉన్నారు కదా, ఎంతో కాలం ధనం ఉండదు, ఆకలి ఖాళీ చేస్తా. నవ్వుతూ ఉన్నారు కదా, కొంతమంది అపహారణ చేస్తున్నారు కదా, ఎంతో కాలం నవ్వు ఉండదు, ఏడుస్తారు. కడుపు నిండింది అనుకుంటున్నారు కదా, ఎంతో కాలం నిండుగా ఉండదు, ఆ కడుపులు ఖాళీ అవుతాయి. ఏంటి? లేనోళ్ళకి ఉండడానికి, ఉన్నోళ్ళకి లేకుండా చేయడానికి విప్లవం. ఎవరి విప్లవం అది? దేవుని విప్లవం. యేసయ్య యొక్క జీవితంలోనూ, యేసయ్య యొక్క పరిచర్యలోనూ, యేసయ్య యొక్క ప్రసంగాల్లోనూ ఆ దేవుని విప్లవం స్థాపించబడింది. దాని గురించే మరియా పాడుతుంది, కొనసాగింది. అపోస్తుల కార్యాలు ప్రతి అధ్యాయంలోనూ ఆ విప్లవం. 7వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు వచ్చినప్పుడు దశలోనికలో ఉన్న వాళ్ళకి ఆకలేస్తారంట, కోపం వస్తుందంట. ఏంటి? ఇదిగో కైసరు కాదు క్రీస్తే రాజు అని చెప్పి లోకాన్ని తల్లకిందులు చేయువారు మనూరు కూడా వచ్చేసారు అని కంగారు పడ్డారంట. అంటే దేవుని విప్లవం దశలోనికలు వచ్చింది అని వాళ్ళు కంగారు పడ్డారంట. ఎలా స్టార్ట్ అవుతుంది? ఎవరితో స్టార్ట్ అవుతుంది? దీనులతో స్టార్ట్ అవుతుంది. మరియా తన పాటలో అంటది, నా కొరకు కాదు నా యందు. ఒకసారి మనము ఏదేదో జరుగుతుంది మన కోసమే జరుగుతుంది అనుకుంటాం. కాదు, మనం కనీసం దేవుని యొక్క పరికరాలు, మన యందు మన ద్వారా అది జరుగుతుంది. ఈ యొక్క కార్యం ఎలా ఉంటుంది? భయపెట్టి వాళ్ళకి చోట్లేదు. ఇక్కడ దేవునికి భయపడే వారికి చోటు ఉంది. గర్విష్ఠులు చెదరగొట్టబడతారు, సింహాసనం మీద ఉన్న వాళ్ళు పడదోయబడతారు, దీనులు సింహాసనం మీద కూర్చోబడతారు. పైసలు లేవు, ఆకలిగా ఉంది, బ్యాంకుల్లో అకౌంట్లు లేవు, అకౌంట్లు ఖాళీగా ఉన్నాయి అని బాధపడిన వాళ్ళకి ఆకలిగా ఉంటే మంచి పదార్థాలు ఇవ్వబడతాయి. అదే పాడుతుంది ఇక్కడ. ఇలాంటి విప్లవం క్రీస్తులో ఆ రోజు ప్రారంభమైంది. ఆ విప్లవం ఈ రోజుకి జరుగుతూ ఉంటుంది. కారణం మరి అంటది మన మంచితనం కాదు, ఆయన తన కనికరమును జ్ఞాపకము చేసుకొనెను. ఒకసారి మాట ఇచ్చేస్తాం, చేస్తానులే అంటాం,
తేడా పాడాలు వస్తాయి. మాట నిలబెట్టుకోవాలా అనిపిస్తుంది. మీకు అనిపించేదిగా నాకు అనిపించింది. అలాగని మాట నిలబెట్టుకుంటాం. ఎందుకు? అవతలను బట్టి కాదు, మన మీద మనకు గౌరవం. ఒక్కోసారి దేవుడు మనల్ని కనికరించింది మనల్ని బట్టి కాదు, తన కనికరాన్ని బట్టి, తన కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని కనికరించడం జరుగుతుంది. ఈ జరుగుతున్న ఈ మొదలైన దేవుని విప్లవానికి కారణం ఏంటంటే మనుషుల గొప్ప కాదు. వీ డోంట్ డిజర్వ్ ఇట్. దేవుని కనికరమే. గాడ్ రిమెంబర్స్ గాడ్స్ కంపాషన్, గాడ్స్ మర్సీ. దేవుని కనికరాన్ని బట్టి ఇది జరుగుతుంది. దేవుని కనికరాన్ని బట్టే ఆ విప్లవం క్రీస్తులో ప్రారంభమైంది. ఆ రోజు మరియమ్మ ఆ విప్లవ గీతాన్ని పాడింది. ఈరోజు క్రిస్మస్ రోజునే కాదు, సంవత్సరం అంతా దేవుడు ప్రారంభించిన కొనసాగుతున్న ఆ యొక్క విప్లవాన్ని గురించి మనము పాడదాము, ప్రకటిద్దాము. ఉంటాను మరి. మరలా క్రిస్మస్ శుభాకాంక్షలు. సెలవు.